హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ నేడు పిఎం కిసాన్ నిధుల విడుదల జరగనున్నది. చూద్దాం ఇంకా వివరాల్లోకి వెళ్ళి. పిఎం కిసాన్ నిధులు నేడు విడుదల కానున్నాయి. బీహార్ భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 19వ విడత కింద 22,000 కోట్ల నిధులు విడుదల చేస్తారు. రైతన్నలకు ఏడాదిలో ఒక్కో విడత 2,000 చొప్పున 3 విడతల్లో మొత్తం 6,000 సహాయం అందించే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24 ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది అన్నదాతలకు 18 వాయిదాల్లో 3.46 లక్షల కోట్లను చెల్లించారు. ఈ పథకం ద్వారా మొత్తం 18 విడతల్లో తెలంగాణలో 3,77,426 మంది రైతన్నలకు 627 కోట్లు చెల్లించారు. చూడండి, సాధారణంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల గురించి ప్రతి రాష్ట్రం కూడా మరుగున పెడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను రాష్ట్రాల వారు ఇస్తున్నట్టుగా క్రియేట్ చేసుకునే సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజలకు రైతులకు ఏవైతే పథకాలు కేంద్ర ప్రభుత్వం వారు అందిస్తున్నారో ఆ పథకాల గురించి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు రాజకీయ పెద్దలు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏమేమి చేస్తున్నదన్న అంశాలను కూడా పూర్తిగా వివరించాలి. ఎవరి స్వార్థం కొరకు ఎవరు అధికారం కొరకు వారు ప్రవర్తిస్తూ కేంద్రం చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి పథకాలను మేమే చేస్తున్నామని చెప్పుకున్నటువంటి కొన్ని రాష్ట్రాలను మనం చూడడం జరుగుతుంది. కనుక ఇప్పుడు మీరు గుర్తించాల్సింది ఏంటంటే 2019 ఫిబ్రవరి 24 నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సీఎం కిసాన్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటికీ 3,77,426 మంది రైతులకు లబ్ధి పొందిర్రు. అమౌంట్ పరంగా చూస్తే 627 కోట్లు చెల్లించారు ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రానికి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. మనకు కేంద్ర ప్రభుత్వం ఏం అందిస్తున్నదో కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ. కాబట్టి మీరు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనులను మీరు ఖచ్చితంగా మీరు వారికి కృతజ్ఞత రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ పథకాలు ఉన్నా కూడా ఏ రాష్ట్రాల వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను వారు ప్రజలందరికీ మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేసి వారు తెలియపరచుకునే సందర్భాలలో కేంద్రం చేసినటువంటి మంచి పథకాలను ఈ మంచి పనులను మరుగున పెడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కనుక ప్రజలారా ఒకసారి మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మన కొరకు ఏం చేస్తున్నది అని చెప్పేసి కూడా గమనించవలసిందిగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.